వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ ప్రోగ్రాంలో రెండో రోజు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 31కి పైగా అత్యాధునిక విమానాలను డిస్ప్లే చేశారు. ఎయిర్బస్ A321 నియో, బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ వంటి విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్క్ జెఫ్రీ టీం వైమానిక విన్యాసాలు చేసింది. వింగ్స్ ఇండియా 2026లో ఆర్కా ఏవియేషన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏవియేషన్ రంగంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్కా ఏవియేషన్ ద్వారా పైలట్లను తయారు చేస్తామన్న సంస్థ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. అందరికీ విమానం నడపాలని ఎక్కాలని ఆశగా ఉంటుంది. కొంతమందికి మాత్రం విమానం నడపాలని ఆశగా ఉంటుంది. సో దీనికి సంబంధించి వింగ్స్ ఇండియా 2026లో ఉన్నటువంటి ఏవియేషన్ షో నిర్వహిస్తున్నారు. దీంట్లో ఆర్కా ఏవియేషన్కి సంబంధించినటువంటి వారు పైలట్ చేసేటువంటి పని ఏదైతే ఉందో సిమ్యులేషన్ ద్వారా విమానాన్ని ఎట్లయితే టేకాఫ్ చేస్తుంటారో, మూవ్ చేస్తుంటారో దానికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ శిక్షణని ఇచ్చే విధంగా, ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే ఫ్లైట్లో పైలట్ ముందు ఉండేటువంటి ఇంజన్ భాగం కావచ్చు, లేకపోతే సిమ్యులేషన్ కావచ్చు, ఎలా అయితే ఉంటుందో ఇదంతా ఇక్కడ ఉంటుంది. సో ప్రస్తుతానికి బేగంపేట ఎయిర్పోర్ట్ వ్యూ మనకి ఇక్కడ ముందు కనిపిస్తుంది. అద్దంలో కనిపించే వ్యూ అంతా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం నా ముందున్నటువంటి ప్లేస్ మాత్రం ఇక్కడ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ద్వారా ఏ డైరెక్షన్లో వెళ్తే ఎలా వెళ్తాము, ఎంత స్పీడ్తో వెళ్తే అనుకున్నటువంటి ప్లేస్లో ల్యాండ్ అవుతాము, లేకపోతే టేకాఫ్ అవుతాము అనే అంశాలకు సంబంధించినవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఇక్కడ ఈ ఆర్కా ఏవియేషన్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు ఈ సిమ్యులేషన్ ఇంజన్ ఏదైతే ఫ్లైట్లో ఉండేటువంటి పైలట్ ముందు ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఇంజన్ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా సిమ్యులేషన్ అంటారు. దీనిలో కరెక్ట్గా శిక్షణ పొందితే పైలట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా పైలట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆర్కా ఏవియేషన్? See, Arca Aviation is a upcoming FTO, and we are planning to open our center here in Begumpet itself. And this is a proposed unit that we are planning for procurement for our future expansion. This is a flight training organization where we will be training our pilots for Tecnam aircraft. The unit has got Tecnam aircrafts currently with us. As of now, Indian industry, the aviation industry is upcoming, and there are needs for the pilots. New aircrafts are coming in. There are thousands of new aircrafts coming into India. So pilots have got a good scope of their career. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేందర్ రెడ్డి, TV9, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి.